నమస్కారం అండి. నా పేరు ఉమామహేశ్వర్ శాస్త్రి, సత్యనారాయణపురం, విజయవాడ. నా ఫోన్ నెంబర్ వచ్చి 9247851738. ఇవాళ మీ అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, తక్కువ పెట్టుబడితో భూ కబ్జాలు, అక్రమ నిర్మాణాలు ఎలా చేయొచ్చు, దానికి మీకు గవర్నమెంట్ ఆఫీసర్లు ఎలా సహాయం చేస్తారు, చివరగా మీరు ఎక్కువ లాభాన్ని ఎలా ఆర్జించగలరు. వేలల్లో పెట్టుబడి పెట్టండి, కోట్లలో ఆదాయాన్ని సంపాదించండి. నేను చెప్పేది నవ్వులాట కాదండి, ఇది నాకు జరిగిన కేస్ స్టడీయే మీకు వివరిస్తున్నాను. నేను ఆ అబద్ధాలు చెప్పట్లేదు, ఇందులో మోసాలు చేయట్లేదు, నేను ఏ పార్టీని విమర్శించట్లేదు. సిస్టమ్స్ ఎలా పనిచేస్తున్నాయి, ఆ సిస్టంలో ఉన్న లోటుపాట్లు ఏంటి, ఆ సిస్టంలో ఉన్నటువంటి ఆఫీసర్స్ యొక్క అవినీతి భాగోతాలు ఏంటి, అవి మార్పు చేయకుండా ఏ గవర్నమెంట్ వచ్చినా ప్రజలకి ఎటువంటి మంచి జరగదు అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక లైవ్ కేస్ స్టడీయే మీ ముందు పెడుతున్నా. ఇది ప్రాక్టికల్ కేస్ స్టడీ అండి, ఇది నాకు జరిగిన అనుభవమే నేను మీ ముందు ఉంచుతున్నా. అంతే తప్ప నేను ఏదో కథ చెప్పడానికి చేయట్లా, మీరు అర్థం చేసుకోవాలి దయచేసి. సరే, ఇప్పుడు విషయానికి వస్తాను. ముందు కొంచెం సరదాగా జనరల్గా చెప్తాను, మీకు అర్థం అవుతుంది. ఆ తర్వాత పాయింట్ బై పాయింట్ చెప్తాను. మీరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. సపోజ్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పర్మిషన్ లిమిట్స్లోనే మనం మాట్లాడదాం. మీరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు, ఒక మంచి లొకాలిటీలో, ఒక పాత ఇల్లు, ఒక వేకెంట్ ల్యాండ్ మీకు కనిపించింది. సరే, మీరు దాన్ని కబ్జా చేయాలనుకున్నారు. దాంట్లో మీ పేరు మీద చక్కగా ఒక ఎటువంటి పర్మిషన్స్ లేకుండానే హాయిగా నిర్మాణం చేయదలుచుకున్నారు, కొంత పెట్టుబడితో చేసుకోదలుచుకున్నారు. వెంటనే ఒక విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అప్రోచ్ అవ్వండి. అందులో కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు. నేను అందరినీ అనట్లేదండి, మళ్ళీ చెప్తున్నా, అందరినీ అనట్లా. కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళతో డీల్ కుదుర్చుకోండి. అంటే సాధారణంగా మనం అనుకుంటాం ఏదో రాజకీయ నాయకులే చేయగలరు, వాళ్ళు మాట వింటారని. ఏమంటే డబ్బులు ఇచ్చినప్పుడు ఆ అవినీతిపరుడు ఎవరికైనా సహాయం చేస్తాడు, రాజకీయ నాయకుడే ఒకళ్ళ. నిజం చెప్పాలంటే ఒక రాజకీయ నాయకుడు గవర్నమెంట్ ఆఫీసర్స్ సహాయ సహకారాలు లేకుండా ఎటువంటి అవినీతి పనులు, చట్ట వ్యతిరేక పనులు ఏవీ చేయలేడు. ఈజ్ నథింగ్, ఈజ్ జస్ట్ ఫర్ 5 years. ఆయన ఎంత పెద్ద రాజకీయ నాయకుడు అన్నా అవనండి. నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వను రాజకీయ నాయకులకి, ఎందుకంటే మనం ఊరికే ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు గొప్పవాళ్ళ కింద ఫీల్ అవుతున్నారు, కానీ వాళ్ళ చేతుల్లో ఏమీ ఉండదు. ప్రభుత్వ అధికారులు ఈజ్ మోస్ట్ పవర్ఫుల్. సరే, ఇప్పుడు వద్దాం. మీరు నడుచుకుంటూ వెళ్తున్నారు, ఒక స్థలం మీద మీకు కన్ను పడింది అనుకుందాం. చక్కగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో కొంతమంది సిబ్బంది ఉన్నారు, వాళ్ళని అప్రోచ్ అవ్వండి, వాళ్ళతో డీల్ కుదుర్చుకోండి. ఫస్ట్ స్టెప్లో ఆ ల్యాండ్ మీ పేరు మీదకి ఎలా వచ్చేస్తుందో కావాల్సిన డాక్యుమెంటేషన్ అంతా వాళ్ళే చేసేస్తారు. మీరేమీ కష్టపడక్కర్లా, మీరు సైలెంట్గా కూర్చోవడమే, చేసి పెట్టేస్తారు. చక్కగా ఆ ల్యాండ్ మీ మీద అసెస్మెంట్ నెంబర్లు, మీ పేరు మీద అసెస్మెంట్ నెంబర్లు అయిపోతాయి. అంటే స్టెప్ 1 ఆఫ్ భూ కబ్జా అయిపోతుంది. ఇక స్టెప్ 2, దాంట్లో మీరు ఇల్లు కట్టుకోవాలనుకున్నారు. సరే, ఈసారి ఏం చేస్తారంటే మున్సిపల్ కార్పొరేషన్లో ల్యాండ్ కబ్జా చేయడానికి రెవెన్యూ వాళ్ళని అప్రోచ్ అవ్వండి. బిల్డింగ్ కట్టుకోవడానికి ప్లానింగ్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అయితే ప్లానింగ్ డిపార్ట్మెంట్, ఏ కార్పొరేషన్ అయినా ప్లానింగ్ డిపార్ట్మెంట్. ఆ ప్లానింగ్ మ్యాన్కి హైయెస్ట్ సిటీ ప్లానర్ ఉంటాడు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అయితే ప్రసాద్ గారు అని ఉంటాడు. ఆయన అప్రోచ్ అయ్యి చక్కగా ఆయనకి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఏమైనా చేసి పెడితే మీకు అర్థమై ఉంటుంది అన్నమాట. ఆయనకి కావాల్సిన కోరికలు మీరు నెరవేర్చగలిగితే, అది చట్ట వ్యతిరేకమే అయినా పర్వాలా, ఆయన కోరిక ఏదైతే విన్నవించుకున్నాడో దాన్ని మీరు ఫుల్ఫిల్ చేయగలిగితే, ఆయన రిక్వైర్మెంట్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే, వన్స్ యూ ఫుల్ఫిల్ హిజ్ రిక్వైర్మెంట్ టు డూ యువర్ జాబ్, దెన్ యు ఆర్ సేఫ్. అంటే ఆయనకు కావాల్సిన రిక్వైర్మెంట్ని మీరు ఫుల్ఫిల్ చేయగలిగితే ఆయనే చక్కగా బిల్డింగ్ ప్లాన్ని, ఎటువంటి బిల్డింగ్ ప్లాన్లు వేయచ్చు, ఎటువంటి వెరిఫికేషన్ లేకుండా ఎలా కట్టచ్చు. కట్టిన తర్వాత ఒకవేళ ఓనర్ కనుక మీ రెసిస్టెన్స్ ఇస్తే ఓనర్ని ఎలా ఇబ్బంది పెట్టచ్చు, అంటే కోర్టుల్ని ఎలా తప్పుదోవ పట్టించవచ్చు, కోర్టుకి ఎలాంటి తప్పుడు అఫిడవిట్లు ఇవ్వచ్చు, ఓనర్ని ఎలా నరకయాతన పెట్టచ్చు, చివరికి వాడికి విసుగుబుట్టి పారిపోయేటట్టు చేయొచ్చు. మంచి టెక్నిక్స్ అన్నీ ఉన్నాయి, అవన్నీ వివరిస్తారు. అంటే మీరు చేయవలసిందంతా ఏం లేదు. సార్, నేను ఒక ఇంత అమౌంట్తో ఇంత బిల్డింగ్ కట్టదలుచుకున్నాను, మీ రిక్వైర్మెంట్ ఏంటండి? ఓకే, ఆయన రిక్వైర్మెంట్ ఆయన చెప్తాడు, అది ఫుల్ఫిల్ చేయండి. అసలు అన్ని పనులు ఆయనే చూసుకుంటారు. వాళ్ళు కింద స్టాఫ్కి కూడా
ఏ విధమైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలో అది. మీరు ఈవెన్ ఆర్టీఐ పెట్టినా, ఓనర్ కాదు ఎవడ ఆర్టీఐ పెట్టినా కూడా వాళ్ళే చెప్తారు. ఈవెన్ అది పబ్లిక్ డొమైన్లోకి వెళ్ళిపోయి మీడియా వాళ్ళ క్వశ్చన్లు వేసినా కూడా ఎట్లా తప్పుడు ఆన్సర్లు ఇవ్వచ్చో ఇస్తారు. తర్వాత ఈవెన్ కోర్టులు వాళ్ళని క్వశ్చన్ చేసినా కూడా తప్పుడు ఆన్సర్లు ఇవ్వచ్చో, అలాంటి తప్పుడు కోర్టును కూడా తప్పు మిస్లీడ్ చేస్తారు విత్ రాంగ్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ప్రభుత్వ ఎంప్లాయీకి క్లియర్గా తప్పుదావ కాదు, కోర్టులకు ధైర్యంగా తప్పు చెప్తారు వాళ్ళు. ఒక్కసారి వాళ్ళు మీతో కమిట్ అయ్యారంటే ఇక్కడ చూడండి, ఒక మంచి పాయింట్ ఏంటంటే, ఒక తప్పుడు పని చేయడానికి ఎవరైనా కమిట్ అయ్యారంటే వాళ్ళు మనతోనే కమిట్మెంట్లో ఉంటారు చక్కగా. ఎందుకంటే వాళ్ళ భాగోతాలు బయటకు వస్తాయి కదా, అందుకని సొంతకాలు పెట్టేది వాళ్ళే కదా. ఎమ్మెల్యే గారు వచ్చో, ఎంపీ గారు వచ్చో సొంతకాలు ఎట్టాడు కదా, మినిస్టర్ గారు వచ్చో సొంతకాలు పెట్టాడు కదా, సొంతకాలు పెట్టేదంతా ప్రభుత్వ అధికారులే కదా. సో వాళ్ళు తప్పు పని చేసిన తర్వాత చక్కగా మనతోనే ట్రావెల్ చేస్తారు వాళ్ళు. ఓనర్ వచ్చి వేరే ఆఫర్ ఇచ్చినా కూడా, ఓనర్ గుంజుకున్నా కూడా, కోర్టులు వెళ్ళినా కూడా వాడికి న్యాయం జరగదు. ఇదంతా ఎందుకంటే చాలామంది ప్రభుత్వ అధికారులు ఏంటంటే వన్స్ ఆ సీట్లో కూర్చున్న తర్వాత, ప్రత్యేకించి ఎన్డీఏ, బీజేపీ, ఈ టీడీపీ, జనసేన ప్రభుత్వంలో వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఆ కాన్ఫిడెన్స్ ఏంటంటే మమ్మల్ని ఎవరు ఏం చేయరు, మేము ఏం చేసినా మా మీద ఎటువంటి చర్య ఉండదు, మేము తప్పులే చేస్తాం, పోతే ఎవరిదో జీవితాలు పోతాయి, కుటుంబాలు పోతాయి, వాడి ఆస్తులు పోతాయి, మాకేంటి వచ్చేది నష్టం. మేము పని చేసినా పని చేయకపోయినా చక్కగా మా డిఏలు మాకు వస్తాయి, మా శాలరీలు మనకు వస్తాయి, మా పిఆర్సీలు మాకు వస్తాయి అని వాళ్ళ కాన్ఫిడెన్స్ అది. నిజం చెప్పండి, ఎంతమంది ప్రభుత్వ అధికారుల మీద ఈ 6 నెలల కాలంలో చర్యలు తీసుకోబడ్డాయి? అసలు ఎవరి మీదైనా చర్య తీసుకోబడిందా? ప్రభుత్వ అధికారుల సహాయం లేకుండా నిజంగా వైసీపీ వాళ్ళు చేయగలరా అన్ని అక్రమాలు? ఇది సంభవమేనా? ఇది జనసేన డీసీఎం పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాను, ఒక్క ప్రభుత్వ అధికారిని కూడా ఎందుకు శిక్షించలేదు? అంటే ప్రభుత్వ అధికారులు ఎవరూ తప్పు చేయలేదా? కనీసం సస్పెండ్ ఎందుకు చేయలేదు? కనీసం వాళ్ళకి నోటీస్ ఎందుకు ఇవ్వలేదు ఇన్ని అక్రమాలు బయటకు వస్తున్నప్పుడు? ప్రభుత్వ అధికారులు అంటే అందుకంత ఇది. తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి, ఒప్పు చేసిన వాళ్ళని రక్షించండి. అది కక్ష సాధింపు ఎలా అవుతుంది? ఎవరన్నా తప్పు చేసి ఎవరన్నా మర్డర్ చేసేసి ఒక వైసీపీ జెండా పడుతున్నాడు అనుకోండి, ఇక వాడి మీద ఎటువంటి కేసులు ఉండవా? అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు ఎలా బాధ్యత ఇస్తారండి? ఆయన హోమ్ మినిస్టర్ కాదు, సీఎం కాదు కదా, ఆ అధికారాలు ఉండవు కదా సార్. ఆయన నాకు తెలిసినంత వరకు ఆయన్నే నేను అనట్లా, సీఎం గారిని అడుగుతున్నా, డీసీఎం గారిని అడుగుతున్నా, మినిస్టర్ని అడుగుతున్నా, లోకేష్ గారిని అడుగుతున్నా, అందరిని అడుగుతున్నా. మీ మినిస్ట్రీలో బోల్డ్ వైసీపీ గవర్నమెంట్లో 2019 నుంచి 24 వరకు బోల్డ్ అన్ని అక్రమాలు జరిగాయని ప్రెస్ స్టేట్మెంట్లు ఇస్తున్నారా లేదా? పంచాయతీరాజ్ రోడ్ల గురించి మాట్లాడదాం. డిప్యూటీ సీఎం గారు రోడ్లు గుంతలు అవి ఏమైనా ఉన్నాయి కదా, అసలు పాత గవర్నమెంట్లో ఎంత డబ్బు శాంక్షన్ అయింది, ఎంత పద్ధతిగా ఖర్చు అయింది, ఎంత పద్ధతిగా ఖర్చు కాలేదన్నది తెలుసు కదా. 6 నెలలు అయిపోయింది. ఎంతో కొంత అక్రమాలు జరిగాయని మనమే 5 ఏళ్ల పాటు ప్రజల్ని మీడియా ద్వారా చెప్పారు కదా ఈ పార్టీల వాళ్ళని. నేను డీసీఎం గారినే నేను అనట్లా, అందరిని అంటున్నా. మీ శాఖల్లో ఏవేం తప్పులు జరిగాయి, ఎంత అక్రమాలు జరిగాయి, దానికి బాధ్యత వహించవలసినటువంటి ఆఫీసర్లు ఎవరు, వాళ్ళని ఏం చేశారు? సస్పెండ్ చేశారా? కనీసం ఇంక్రిమెంట్ ఆపారా? ప్రమోషన్లు ఆపారా? ఏం చేశారు? వాళ్ళని సైడ్లో పెట్టారా? ఏం చేశారు? అంటే ప్రభుత్వ అధికారులు మొత్తం ఉన్న 4 లక్షల మంది, 5 లక్షల మంది అందరూ మంచోళ్ళేనా? అందులో పోనీ ఒక 10% తీసుకుందాం, ఒక 10 మంది, ఒక 10,000 మంది ఎంప్లాయీస్ని పక్కన పెట్టారనుకోండి, ఏమైనా ప్రభుత్వానికి ఏమైనా నష్టం అవుతుందా చెప్పండి? ఇప్పుడు మనం కూర వేసుకుంటాం, మన అమ్మగానో భార్య వండిన కూర వేసుకుంటాం, అందులో మాడిపోయింది 1, 2 వచ్చాయనుకోండి, తీసి పక్కన పడేసి మిగతా కూర తింటాం. అట్లాగే ఎందుకు చేయలేకపోతున్నారు ఆ అధికారులని? రాజకీయ నాయకులే కాదు, రాజకీయ నాయకులు ప్లస్ అధికారులు చేస్తున్న అక్రమం. సరే, మనం పక్కకి వెళ్ళిపోయాం, ఇప్పుడు మళ్ళీ దోవలోకి వద్దాం. అలా ఒక సిటీ ప్లానర్ దగ్గరికి వెళ్తే ఆయన చక్కగా మీరు ఎట్లా బిల్డింగ్ నిర్మించుకోవచ్చు, డాక్యుమెంటేషన్ ఏం చేయొచ్చు, అక్రమంగా ఎలా నిర్మించవచ్చు, నిర్మించిన తర్వాత ఓనర్ వచ్చి గోల పెట్టినా ఆ ఓనర్ని ఎలా భయపెట్టచ్చు, ఓనర్ని ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ అడిగినా కూడా ఇవ్వకుండా ఎలా అడగచ్చు, లీగల్ త్రూ ప్రాసెస్ వెళ్తే అతన్ని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టచ్చు, తర్వాత తప్పుడు అఫిడవిట్లతో కోర్టుల్ని, హైకోర్టును కూడా ఎలా మోసం చేయొచ్చు, అన్నీ ఆయన చూసుకుంటాడు. ప్యాకేజీలో వెళ్ళిపోతుంది. ఒక ప్యాకేజీ మాట్లాడుకుని ఒక డీల్ మాట్లాడుకున్నాడు.
సరే, ఇప్పుడు నాకు జరిగిన అన్యాయాన్ని కేస్ స్టడీ రూపంలో చెప్తానండి. సరే, నాకు జరిగిన అన్యాయం ఏంటంటే మీ అందరికీ చాలామంది తెలుసు మీడియాలో 325 గజాల స్థలాన్ని మా తాతయ్య గారు కొన్నారు, నాన్నగారు 1939లో కొన్నారు. తర్వాత 66లో ఆయన ఎక్స్పైర్ అయ్యారు. 79లో మా నాన్నగారికి వచ్చింది ఆస్తి పంపకాల్లో. ఆయన 81లో సర్వీస్లో ఉండగా ఆయన రిప్యూటెడ్ సివిల్ ఆర్కిటెక్ట్ ఆయన కాలం చేశారు. మా తాతయ్య గారు కూడా వచ్చి స్వాతంత్ర సమర యోధుడు. సో 82 నుంచి మా అమ్మగారే ఆ ఆస్తికి ఓనరు. మనం సాధారణంగా ఏం చేయగలం నార్మల్ మనుషులం, ఒక ల్యాండ్కి, వేకెంట్ ల్యాండ్కి చుట్టూ ప్రహరీ కూడా కట్టుకుంటాం, ఒక మనిషిని సెక్యూరిటీగా పెట్టుకుంటాం, మా ఒరిజినల్ డాక్యుమెంట్స్ భద్రంగా మనం ఇంట్లో దాచుకుంటాం. ఇంతకన్నా ఏమైనా చేస్తామా? మన పిల్లలు మనం ఉద్యోగాలు చేస్తే అక్కడెక్కడో ఉంటారు, అప్పుడప్పుడు వచ్చి స్థలాన్ని చూసుకుంటూ ఉంటాం. వేకెంట్ ల్యాండ్ మీద మనకి ఎవరు బ్యాంకులు వాళ్ళు అప్పులు ఇవ్వరు కాబట్టి ఏదైనా కన్స్ట్రక్షన్ చేయగలిగి అప్పుకి మనం బ్యాంకుకి వెళ్ళొచ్చు. అది కూడా ఎలా మోసం చేయాలో తర్వాత వీడియోలో నేను చెప్తా. ఇప్పుడు ప్రస్తుతానికి ఫస్ట్ పార్ట్లో ఉంటా, ఒక ల్యాండ్ పార్ట్లో ఉంటా. సో అలా చేశారు మా అమ్మగారు. సరే, మమ్మల్ని బాగా చదివించారు, ప్రయోజకులం అయ్యాం, ఎక్కడెక్కడ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నాం. ఆవిడ రెగ్యులర్గా మున్సిపల్ కార్పొరేషన్గా ట్యాక్సెస్ కడుతున్నారు. సరే, ఇప్పుడు దాన్ని కబ్జా ఎలా మొదలెట్టాడు మన గౌరవనీయ ఎక్స్ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ గారు పూనూరు గౌతమ్ రెడ్డి గారు ఏం చేశారంటే, తనకున్న వేరే డాక్యుమెంట్ని ఒక డీల్ మాట్లాడుకుని రెవెన్యూ వాళ్ళతో ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్కి ఇచ్చి దాని మీద ఒక అసెస్మెంట్ నెంబర్ ఆయన పేరు మీద క్రియేట్ చేయించుకున్నారు. సో ఇక్కడ రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు ఏంటి, ఒకవేళ మీరు విజయవాడ సత్యనాపురంలో ఈ స్థలాన్ని కబ్జా చేయాలనుకోండి, మీరు పడమట్లోదో కృష్ణలంకలోదో లేకపోతే వేరేది ఎక్కడదన్నా ఉన్న ఒక డాక్యుమెంట్ ఆయనకి ఇచ్చేస్తే ఆయన ఫస్ట్ స్టెప్ వేసి పెడతారు. మీకు ఆ కబ్జాకి ఫస్ట్ స్టెప్ వేసి పెడతారు. అంటే ఒక మీ పేరు మీద ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఒక ప్రాపర్టీ అసెస్మెంట్ నెంబర్. ప్రాపర్టీ అసెస్మెంట్ నెంబర్ అంటే మన ఆధార్ నెంబర్ లాగా. ఒక మనిషిని గుర్తించడానికి ఒక ఆధార్ నెంబర్ ఎలా ఉందో, ఒక స్థలాన్ని గుర్తించడానికి గుర్తించినట్టు వాళ్ళ రికార్డ్స్లో బోల్డని పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ అన్ని ఫిల్ చేసుకుని మనకు ఒక నెంబర్ ఇస్తారన్నమాట. చాలా మందికి అసెస్మెంట్ నెంబర్ ఏంటి అని అడిగారు కాబట్టి చెప్తాను. కానీ మనం ఇచ్చేది దొంగ డాక్యుమెంట్. సో వాళ్ళ రికార్డులో కూడా అన్ని చక్కగా ఏ ఫేక్ ఇన్ఫర్మేషనే ఉంటుంది. కానీ అది ఎవరికి తెలియదు కదా. మామూలుగా అయితే వెరిఫికేషను, వ్యాలిడేషను అవన్నీ జరుగుతాయి. ఈ ఫ్రాడ్లెంట్ మేనర్లో మనకి ఇక్కడ 2 రూట్లు ఉన్నాయండి. ఫ్రాడ్లెంట్గా ఒక స్థలాన్ని ఆక్రమిస్తున్నాం, ఒక అక్రమ నిర్మాణం. అంటే మనం చేసే పనులన్నీ అక్రమ పనులు అయితే నేను చెప్పేది కరెక్ట్గా సూట్ అవుతుంది. పద్ధతిగా అన్ని పనులు చేయాలంటే ఈ వీడియో మీరు చూడకండి. ఇది తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చేది ఫ్రాడ్లెంట్ మేనర్లో. సో అలా మీకు ఆయన మీ పేరు మీద ఒక అసెస్మెంట్ నెంబర్ క్రియేట్ చేస్తాడు. సో మీరు వెళ్ళి ప్రతి 6 నెలలకు ఏడాదికి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కడతారు. ఒకసారి 2 సార్లు కట్టేసిన తర్వాత ఆ రిసీట్ తీసుకెళ్ళి ఆ డాక్యుమెంట్ ఏదైనా ఒక పిచ్చ డాక్యుమెంట్, ప్రాపర్టీ పిచ్చ డాక్యుమెంట్, అది మీది అయినా కాకపోయినా సరే మీ పేరు మీద ఉంటే ఇంకా మంచిది. అది తీసుకెళ్ళి పాపం మన పవర్ ఏపీఎస్పీడీసీఎల్ పవర్ వాళ్ళకు ఉంటారు కదా, కరెంట్ కనెక్షన్ కోసం వాళ్ళకి ఇచ్చామనుకోండి, వాళ్ళకి వెరిఫికేషన్ ఉండదు, ఏముండదు. అది సర్వీస్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్. ఎవరింటి డాక్యుమెంట్స్ అయినా వేరే వాడింటికి కూడా ఇస్తూ ఉంటారు చక్కగా. పాపం వాళ్ళలో ఉన్నటువంటి ఆ ఉదారత మనం గుర్తించాలి. వాళ్ళు చెప్పేది ఒకటే, మా పవర్ తీసుకోండి, మా పవర్ తీసుకున్నందుకు మాకు డబ్బులు పే చేయండి. పక్కాడి ఇంట్లో అయినా పెట్టుకోండి, లేకపోతే పక్కాడి ఆస్తిలో మీ పవర్ కనెక్షన్ పెట్టుకోండి, మాకేం సంబంధం లేదు. కొన్ని ఆఫీసుల్లో వాళ్ళు పెడతారు, మాకేం సంబంధం లేదని బోర్డు కూడా పెడతారు. మేము పవర్ కనెక్షన్ ఇస్తాం, వాడుకోండి, డబ్బులు పే చేయండి. అది పబ్లిక్ స్థలమైనా ప్రైవేట్ స్థలమైనా మాకు అనవసరం అది అని చెప్తారు. పాపం వాళ్ళ ఉదారతకి మనం చేతులెత్తి దండం పెట్టాలి. సరే, వాళ్ళు పవర్ కనెక్షన్ ఇచ్చేస్తారు. అంటే ల్యాండ్ మంది అయిపోయింది, పవర్ కనెక్షన్ ఒకటి వచ్చేసింది. చక్కగా వాళ్ళ ప్రహరీ కూడా కట్టారనుకోండి, పడగొట్టేయండి. రాత్రి ఒక రేకుల షెడ్ వేసేయండి, ఆ రేకుల షెడ్లో కూర్చోండి. ఇంకా ఓనరు చస్తాడు ఈ మిమ్మల్ని లేపడానికి, ఈ తప్పుడు పనులన్నీ కరెక్ట్ చేయడానికి. వాడు చావేదో వాడు చస్తాడు పాపం. మీరు ఆక్రమించేసుకున్నారు కదా హాయిగా. చక్కగా మీరు వేకెంట్ ల్యాండ్స్ పెడతారు. అది ఒకవేళ మీడియాలో వచ్చింది, మీకు వచ్చే నష్టమేం లేదు. తర్వాత పోనీ ఎవరైనా కార్పొరేషన్ వాళ్ళు కానీ ఎవరైనా ఎంక్వైరీ చేశారు, అసలు నీకు సహాయం చేసిందే కార్పొరేషన్ వాడు కదా, దొంగే సర్టిఫికెట్ రాస్తాడు, ఇది మంచిదనో కాదనో. సో అలా చేసిన తర్వాత పెద్ద ఆఫీసర్లు, ఒక మంచి నీతిగంతమైన పెద్ద ఆఫీసర్లు కమిషనర్ గారి సీట్లో కూర్చున్నారనుకోండి, ఆయన చక్కగా ఓనర్ని పిలుస్తాడు, కబ్జాదారుని పిలుస్తాడు, ఎంక్వైరీ చేస్తాడు,
ఆఫీస్ రికార్డ్స్ చూస్తాడు, లీగల్ ఒపీనియన్ తీసుకుంటాడు, అవసరమైతే పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా ఇన్వాల్వ్ చేస్తాడు, రెవెన్యూ కలెక్టర్ గారి కింద పనిచేసే రెవెన్యూ అని కూడా ఇన్వాల్వ్ చేస్తాడు. వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి బాబు ఆ కబ్జాదారుని పక్కన పెట్టి ఓనర్కి ఇది నీ స్థలమే, నేను గుర్తిస్తున్నాను, నువ్వే ట్యాక్స్ కట్ అని చెప్తాడు. నాకు కూడా అదే జరిగింది. పూనూరు గౌతమ్ రెడ్డి నాకు కబ్జా చేయబోయేటప్పటికి 24/2/2019 పాపం అప్పటి కమిషనర్ గారు నివాస్ గారు ఎక్కడున్నాడో దేవుడు, ఇవాళ ఫైనాన్స్ సెక్రటరీ పోస్ట్లో ఉన్నాడు ఆయన. ఆయన గురించి శ్రీకాకుళం కలెక్టర్గా పనిచేసినప్పుడు కూడా ఎంతోమంది నాకు మంచి ఫీడ్బ్యాకే ఇచ్చారు. మంచి నీతివంతమైన మా అధికారి ఆయన. ఆయన అన్నీ ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా ఒక ఎంక్వైరీ చేసి చక్కగా ఒక ఎగ్జిక్యూటివ్ డాక్యుమెంట్ ఆర్డర్ ఇచ్చి కబ్జాదారులను బయటకు తోలేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఒక చేతకాని ఐఏఎస్ ఆఫీసరో లేకపోతే ప్రలోభాలకి లొంగే ఐఏఎస్ ఆఫీసర్ అనుకోండి, ఇంత హోంవర్క్ ఎందుకు చేస్తాడు? నువ్వు కోర్టుకు వెళ్ళవయా, తేల్చుకోవయా అంటాడు. ఓ 20 ఏళ్ళు పడుతుంది. సో మనం చేసేటప్పుడు కమిషనర్ ఎలాంటి వాడు అన్నది కూడా మనం జాగ్రత్తగా గమనించామనుకోండి, దాన్ని బట్టి మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవచ్చు కబ్జా చేయడం ఎలా, అక్రమ నిర్మాణాలు ఎలా చేయొచ్చు అన్నది. ఇప్పుడు విజయవాడ మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు, ఆయన గురించి నేనేం చెప్పక్కర్లేదు, నేను చెప్తున్నానంటేనే మీకు అర్థమై ఉండాలి ఆయన ఎంత గొప్పవాడు అన్నది. మరి ఆయన ఐఏఎస్ ఆఫీసరా లేకపోతే ఇంకేమన్నా అన్నది ప్రజలే అర్థం చేసుకోవాలి. నేను స్ట్రైట్గా చెప్తున్నా, నాకు భయం లేదు. ఇవాళ ఎన్నో తారీఖు 7 జనవరి 2025. సరే అలా జరుగుతుంది. ఇప్పుడు మీరు వెంటనే ఆ కబ్జా చేసిన భూమిలో అక్రమ నిర్మాణం చేసేయాలి, ఒక నిర్మాణం చేసేయాలి. అదొక ఒక ఎంత అమౌంట్ పెట్టుకున్నారు, చక్కగా వెళ్ళి సిటీ ప్లానర్ గారు ఇవాళ 7 జనవరి 2025 ఏ సిటీ ప్లానర్ గారు ఉన్నారో 2 ఏళ్ల క్రితం కూడా ఆయన అదే సీట్లో కూర్చున్నాడు. వైసీపీ ప్రభుత్వంలోనూ ఆయన అదే కూర్చున్నాడు, ఇప్పుడు అక్కడే ఉన్నాడు మహానుభావుడు. మరి పెద్దలందరూ ఏం చేస్తున్నారో, రాజకీయ నాయకులు, ప్రభుత్వం మారినా కూడా వీళ్ళ స్థానచలనం ఎందుకు కలగలేదో మరి గవర్నమెంటే వివరించగలగాలి. సరే ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఆయన రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేసామనుకోండి, శుభ్రంగా మీ ఇష్టం వచ్చినట్టు, ఒక పర్మిషన్ లేదు, పాడు లేదు. సాధారణంగా మనం రెగ్యులర్ రూట్లో బిల్డింగ్ కట్టుకోవాలనుకోండి, మన దగ్గర నుంచి డాక్యుమెంట్లు అడుగుతారు. ఆ డాక్యుమెంట్లో ఉన్నది, భూమి మీద ఉన్నది కరెక్ట్ అవునా కదా వెరిఫై చేస్తారు, రికార్డ్స్ వెరిఫై చేస్తారు, మన ప్రాపర్టీ అసెస్మెంట్లు మన పేరు మీద ఉన్నాయా లేదా చూస్తారు, సబ్ డివిజన్ అయిందా లేదా చూస్తారు, సరిహద్దులు సరిగా ఉన్నాయా లేదా చూస్తారు, తర్వాత కోర్టు కేసులు ఏమైనా ఉన్నాయా చూస్తారు. ఇలా 1,00,000 విషయాలు ఎంక్వైరీలు చేస్తారు. ఎక్కడైనా చిన్న ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఆ ఓనర్కి బిల్డింగ్ కట్టుకోకుండా చుక్కలు చూపిస్తారు. అదే మీరు ఈ ఫ్రాడ్లెంట్ రూట్లో, ఇప్పుడు నేను చెప్పబోయే ఫ్రాడ్లెంట్ రూట్లో వెళ్ళారనుకోండి, చాలా సింపుల్గా అయిపోతుంది. చక్కగా ఆయనతో డీల్ మాట్లాడుకున్నాం అనుకోండి, ఆయన ఏదో ఒక పిచ్చ ప్లాన్ ఇస్తాడు. ఆ పిచ్చ ప్లాన్తో మనకు సంబంధం ఉండదు, పేపర్ వర్క్ అది. భూమి మీద జరిగేది ఒకటి ఉంటుంది, కాగితంలో ఒకటి ఉంటుంది. ఆ పిచ్చ ప్లాన్తో సంబంధం లేదు. శుభ్రంగా 3 ఫ్లోర్లో 4 ఫ్లోర్లో 5 ఫ్లోర్లో చక్కగా వేసేసుకోవడం. మనకి ఒక తెలుగులో ఒక సామెత ఉంది, వడ్డించేవాడు మనవాడైతే అదేంటి గుంపులో ఎక్కడ కూర్చున్నా పర్వాలేదని. వడ్డించేవాడు మనవాడు అనుకోండి, చివరిలో కూర్చున్నాం అనుకోండి 100 మంది గుంపులో, మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ వస్తాయి. అట్లాగే ఇప్పుడు వడ్డించేవాళ్ళు వాళ్ళు కాబట్టి చాలా మటుకు ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసులో నీతి నిజాయితీ లేదు, అంతా అన్యాయం, అక్రమం, దోపిడీలు, తర్వాత అదేంటది అవినీతే రాజ్యం అవుతుంది. కాబట్టి అదే స్ట్రాటజీలో వెళ్ళిపోయాం అనుకోండి, మనం కూడా లైఫ్ మనకి పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువ చూసుకోవాలి మనం. ఇది ఒక వ్యాపారం, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, మీరు మర్చిపోకూడదు. అందుకని చక్కగా డీల్ మాట్లాడుకుని ఆయన ఏదో మనం నిర్మించేసుకున్నాం అనుకోండి, పాపం ఓనర్ లబో దీబోం అంటాడు, చేస్తాడు, పాపం ఆఫీసులు చుట్టూ తిరుగుతాడు. వాళ్ళు మీరు ఆర్టీఐ పెట్టారనుకోండి, ఓనర్ ఆర్టీఐ పెట్టాడు అనుకోండి, చాలా విచిత్రంగా ఉంటుంది. మనం ఆర్టీఐ పెడితే మున్సిపల్ కమిషనరు, ఆ ఇన్ఫర్మేషన్ ఆఫీసరు ఇన్ఫర్మేషన్ సేకరించి మనకి ఇవ్వాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా, మనం పెట్టిన ఆర్టీఐని ఆ కబ్జాదారుడికి పంపిస్తారు. ఏమండి మేము రిప్లై ఇమ్మంటారా వద్దా అని. ఆబ్వియస్గా ఏం చేస్తాం, మనం కబ్జా చేసామని మనకు తెలుసు కదా, అందుకని ఇవ్వద్దండి దీనికి రిప్లై అని రాసిస్తాం. అప్పుడు వెంటనే ఆ కబ్జాదారుడి గారు మీకు సమాధానం ఇవ్వద్దు అని ఆర్టీఐకి కింద మనకి రిప్లై ఇస్తారు, రిటర్న్ రిప్లై ఇస్తారు. మర్చిపోయారు, ఇదంతా నోటితోగా చేసేది, రిటర్న్ రిప్లై ఇస్తారు. వాళ్ళు ఎంత ధైర్యంగా ఉన్నారంటే, నువ్వేం పీకుతావా, మమ్మల్ని ఏం చేస్తావు, ఈ కాగితాలు పెట్టుకుని సస్పెండ్ చేయిస్తావా, లేకపోతే టెర్మినేట్ చేయిస్తావా, మాకేమన్నా నువ్వు శిక్ష వేయించగలవా, నీకు దమ్ముందా అని బెదిరిస్తారు. నేను చెప్పేది పెద్దవాళ్ళని అందరినీనండి.
ఇక్కడ డబ్బు ఉన్నవాడు డబ్బు లేనివాడు అని ఏం లేదు. వాళ్ళు డీల్ ఎవరితో కుదుర్చుకున్నారో వాళ్ళతో సహజీవనం చేస్తారు వాళ్ళు అంటారు. వీళ్ళు బిల్డింగ్ కడతారు. చక్కగా మున్సిపల్ కమిషనర్ గారు కూడా మాట్లాడరు. ఎందుకంటే ఆయన పాపం ఆయన కింద ఉన్నటువంటి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ చెప్పిన మాటే నడుస్తారు కదా. ఆయన సొంత బుర్రలు వాడుతున్నారు ఇప్పుడు చాలామంది ఐఏఎస్ ఆస్తులు. వాళ్ళు కింద వాళ్ళు పెట్టిన ఫ్లోలో పోతున్నారు అంతే. రిస్క్ తీసుకునే అసలు చేసుకోరు. మన ప్రజల డబ్బులతో ట్యాక్స్ పేయర్స్ మనీతో మనం శాలరీలు తీసుకుంటున్నాం కదా, అందుకని మనం ఎంతో కొంత చట్ట ప్రకారం వెళ్దాం, న్యాయం ధర్మంగా వెళ్దాం అని వాళ్ళు ఆలోచించరు. ఎవడి జీవితాలు ఎవడికి పోతే నాకేంటి, నా ట్యాక్స్ పేయర్స్ మనీ నాకు వస్తుంది. అది కాకుండా ఈ డీల్ కూర్చుకోవడం వల్ల ఎక్స్ట్రా బెనిఫిట్స్ వస్తున్నాయి. నేను డబ్బులే అనట్లేదు అండి, లంచాలు అనట్లేదు, నేను ఎక్స్ట్రా బెనిఫిట్స్ అంటున్నా. పదం జాగ్రత్తగా వినండి, అది ఏదైనా కావచ్చు. ఎక్స్ట్రా బెనిఫిట్స్ వస్తున్నాయి. ఎక్స్ట్రా బెనిఫిట్స్ని ఎందుకు వదిలేసుకోవాలి? మనం 1+1 ఆఫర్ అని చిరిగిన బట్టలు అమ్ముతుంటే కొనుక్కోట్లా, షాపులకు ఎగబడి అంతే. వాళ్ళు కూడా ఎక్స్ట్రా బెనిఫిట్స్. ట్యాక్స్ పేయర్స్ మనీ ఎలాగో వస్తుంది. ఒకసారి వాడు ఐఏఎస్ అయిపోయాడు అనుకోండి, ఆ సీట్లో కూర్చుంటాడు, 30 ఏళ్ళు అని పీకేది లేదు. హాయిగా ఆయనకి ఒక ఐరన్ నెట్ ఉంటుంది, వాడి మీద చర్యలు తీసుకోకుండా చట్ట ప్రకారం అలా నడుపుతూ ఉంటారు. సో ఇప్పుడు ఒకవేళ ఓనర్కి లబోదీపమని నాలాంటి వాడు కోర్టుకు వెళ్ళాడు అనుకోండి, తప్పు చేసిన వాడు మళ్ళీ ఒప్పు ఎలా చెప్తాడు? తప్పు చెప్పడు కదా కోర్టులో. కోర్టును కూడా తప్పుదోవ పట్టిస్తాడు, కోర్టుకు కూడా తప్పుడు సాక్ష్యాలు ఇస్తాడు. నా కేసులో జరిగింది అదే. నేను ప్రూవ్ చేయగలను. దమ్ముందా ఎవరికన్నా? కాగితాలతో ప్రూవ్ చేస్తా. దమ్ముంటే ఏ మున్సిపల్ ఆఫీసర్ అయినా నా దగ్గరికి వచ్చి నన్ను అడగచ్చు, చిన్న ఆఫీసర్ అయినా పెద్ద ఆఫీసర్ అయినా. కాగితాలతో నిరూపిస్తాను. నేను ఉత్తి మాటలుగా చెప్పట్లా, ముందే చెప్పా. డాక్యుమెంట్, నేను ఏది మాట్లాడినా డాక్యుమెంటరీ ఎవిడెన్స్తోనే మాట్లాడతాను. చక్కగా కోర్టును కూడా తప్పుదోవ పట్టిస్తారు. కోర్టు ఏం చేస్తుంది తర్వాత? అవతల అపోజిషన్ లాయర్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళకు కూడా పాపం పెళ్ళాం బిడ్డలు ఉంటారు కదా. కొంతమంది లాయర్లు అంటున్నాను, నేను అందరిని అనట్లేదండో. కొంతమంది లాయర్లు పాపం మనం ఇచ్చే ఫీజు ఎలాగో ఇస్తాం, వాడు మాట్లాడకుండా ఉంటే అక్కడ ఎక్స్ట్రా బెనిఫిట్ వస్తుంది. ఆ ఎక్స్ట్రా బెనిఫిట్కి ఆశపడతాడు పాపం. జరిగేది ఏంటి? న్యాయం ధర్మం కోర్టులో బలిపశువు అవ్వడం. అంతేగాని కోర్టుల్లో, అన్ని కోర్టుల్లో అందరికీ న్యాయాలు జరిగేస్తున్నాయని కోర్టు ఎంత ఇదేనంట. నేను కోర్టుని తప్పుపడట్లా, జడ్జిని తప్పుపడట్లా, మీరు అర్థం చేసుకోండి. అక్కడ ఉన్నటువంటి మెకానిజాన్ని తప్పుపడుతున్నాను. ఆ మెకానిజాన్ని ఎలా మ్యానిపులేట్ చేయొచ్చో చెప్తున్నా. దాన్నే కోర్టు మేనేజ్మెంట్ అంటారు. కొంతమంది తప్పుడు వ్యక్తులకి శిక్షలు పడవు, లేకపోతే బెయిళ్ళు వచ్చేస్తాయి. అంటే అక్కడ జడ్జి గారి తప్పే ఉండదు, కోర్టు ప్రాసెస్ తప్పే ఉండదు. దాన్నే కోర్టు మేనేజ్మెంట్ అంటారు. అవతల లాయర్ని మాట్లాడనివ్వకపోవడమో, లేకపోతే వాళ్ళు లేనప్పుడు వీళ్ళు కేసు ఫైల్ చేయడమో, రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి. నేను అన్నిట్లోనూ దెబ్బలు ఉన్నవాడిని, అందుకనే మాట్లాడుతున్నా. నేను రెడీ టు ఫేస్. ఎవరన్నా ఎంక్వైరీ చేయండి, ఐఎమ్ రెడీ టు స్పీక్ అవుట్. పబ్లిక్గానే చెప్పగలను ఏం జరుగుతున్నాయి తప్పులు అన్నది. ఎన్డీఏ గవర్నమెంట్లో వైసీపీ నియమించిన లాయర్లు ఉంటారు. మీరు ఇంకా ఎక్స్ట్రా ఎఫర్ట్ కావాలనుకోండి, ఒక వైసీపీ నాయకుడిని పెట్టుకున్నాం, కొంచెం ఆయన్ని మచ్చిక చేసుకున్నాం అనుకోండి, వాళ్ళకి సంబంధించిన లాయరే అక్కడ ఉంటాడు. ఆబ్వియస్గా ఆయన హెల్ప్ చేస్తాడు. ఎందుకంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే వాళ్ళకే బెనిఫిట్ కదా. మనం అందరం అనుకుంటాం కోర్టు అలా తీర్పు ఇచ్చింది ఏంటి, జడ్జి గారు ఇలా చేశారేంటి, వాడు నిజంగా మన ఎదుర్కొన్నానే చేశాడు కదా అని అనుకుంటాం. అక్కడ కోర్టులో ఏం ప్రజెంట్ చేశారన్నా చూడండి, ఎవడు మాట్లాడాడన్నా చూడండి, ఇటువాడు ఏం మాట్లాడాడు, అటువాడు ఏం మాట్లాడాడు, అంతా చదివితే తెలుస్తుంది. కానీ ఇవాళ రేపు ఎవరికి ఓపిక ఉండదు కదా, అంతా ఎవడి బిజీ వాడిది. ఇలా చక్కగా కోర్టులో కూడా మీరు రిలీఫ్లు పొందొచ్చు. తర్వాత మీకు సిటీ ప్లానర్ గారి, తర్వాత కమిషనర్ గారి దగ్గరికి మొత్తుకున్నా, లేకపోతే గవర్నమెంట్ ఆఫీసర్ల దగ్గరికి మొత్తుకున్నా ఎవరికి కూడా టైంలు ఉండవు పాపం. ఎందుకంటే పూర్వం రోజుల్లో 95% న్యాయం ధర్మంగా చట్ట ప్రకారంగా కార్యక్రమాలు జరిగాయి. ఇప్పుడు 95% అన్యాయం, అధర్మం, చట్ట వ్యతిరేక పనులు జరుగుతున్నాయి. అందుకని వాళ్ళకు కూడా ఎందుకు టైం ఉంటుంది పాపం ఇవన్నీ కరెక్ట్ చేయడానికి? ఉన్న పనులే చూసుకుంటారా, లేకపోతే తప్పులు జరిగిన చోట తప్పులు క్లియర్ చేయడమే చూసుకుంటారా? మనం కూడా ఆలోచించాలి. అందుకనే 95% ఎటున్నారో మనం కూడా అటే ఉన్నాం అనుకోండి, ఈ మిగతా 5% కూడా చక్కగా కూడా మనకు కూడా లాభం వస్తుంది. అందుకని నేను చెప్పేది, అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు చాలా కష్టపడుతున్నారు, చాలా ప్రజల వినతులు తీసుకుంటున్నారు. డిప్యూటీ సీఎం గారు, లోకేష్ గారు, మిగతా మంత్రులు, మిమ్మల్ని ఎవరిని నేను తప్పు పట్టట్లేదండి. కానీ మీరు తీసుకున్నది మీ ఏదో ఒక ఆఫీసర్కి వెళ్తుంది. అది ఆఫీసర్ ఏ అనే ఆఫీసర్ నుంచి బీకి వెళ్తుంది, బీ నుంచి సీకి వెళ్తుంది, సి నుంచి డీకి వెళ్ళి అలా చివరికి జడ్కి వెళ్తుంది. కానీ అక్కడ పనులు జరగట్లేదు సార్.
అందుకనే నేను ఇలా తప్పుగా చెప్తున్నానని మీరు అనుకోకపోతే ఈ 6 నెలల కాలంలో చాలా 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 ప్రభుత్వ వ్యతిరేకత వచ్చిందండి. అది మీరు పనిచేయడం అని కాదు సార్. మీరు 2014 నుంచి 19 వరకు కూడా బాగా పనిచేశారు, కానీ ఎందుకు ఓడిపోయారు చెప్పండి? 2019 నుంచి 2024 వరకు జగన్ గారు సంక్షేమమే తన ప్రధాన ఎజెండాగా ప్రభుత్వ ఖజానాలని ఆయన సొంత ఖజానాలోంచి ఇస్తున్నట్టు ప్రజలకు పంచిపెట్టాడు పప్పు బెల్లాల్లాగా. కానీ ఆయన ఎందుకు ఓడిపోయాడు? ఇది తెలుసుకోవాలి. అక్కడి నుంచి మనం తెలుసుకోవాల్సిన పాఠాలు ఏంటి? 19లో తెలుగుదేశం గవర్నమెంట్ ఎందుకు ఓడిపోయింది? అభివృద్ధి చేశారు, సంక్షేమం చేశారు 14 నుంచి 19 వరకు, కానీ ఎందుకు ఓడిపోయారు? నెంబర్ 1. 19 నుంచి 24 వరకు వైసీపీ గవర్నమెంట్ ఉంది. అభివృద్ధిని పక్కన పడేసిన సంక్షేమంలో నిజం చెప్పాలంటే ఏ ప్రభుత్వం చేయలేదని అంటూ ఉంటారు అందరూ. అప్పులు తీసుకొచ్చి కూడా పాపం అందరికీ ఆయన డబ్బులు పంచాడు అంటారు. ఎవరికో వాళ్ళకి పంచాడు కదా ప్రజలకి, ఆయన కార్యకర్తలకో లేకపోతే ఎవరికో వాళ్ళకి లబ్ధిదారులు ఎవరికి ఎంతమందికి పంచాడు కదా. అందుకనే 40% సుమారు 40% పైన ఓటు బ్యాంక్ ఉంది కదా. ఆయన ఎందుకు ఓడిపోయాడు? ఆయన అంటే ప్రజలు ఏమి మీ నుంచి కోరుకుంటున్నారు, ఏ టైంలో ఏం కోరుకుంటున్నారు, అది ఇంపార్టెంట్. ఒక ఐసీయూలో ఉన్న పేషెంట్ దగ్గరికి వెళ్ళి మనం నీకు బయటకు వచ్చిన తర్వాత బిల్డింగ్ ఉంది, కారు ఉంది అని చెప్పడం అనవసరం. అక్కడ ఏం చేయాలి? ముందు ఆడిని బతికించాలి. ఆడికి ఇవ్వవలసినటువంటి మెడిసిన్స్ ఇచ్చి లేవడానికి కావాల్సిన ఆహారం కావాలి. వాడి ఒంటి మీద చిన్న దుప్పటేసినా చాలు. అంతేగాని మనం డిగ్జామ్కి వెళ్ళి ఒక 10,000 పెట్టి సూట్ కొట్టి వాడికి ఇవ్వక్కర్లా. అంటే ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, దాన్ని అడ్రస్ చేయాలి. అప్పుడే ప్రజా వ్యతిరేకత రాకుండా ఉంటుంది. అంతే తప్ప మనం మోసధోరణలో పోయామనుకోండి అది ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు 3 కేటగిరీలు ఆఫ్ పీపుల్ ఉన్నారండి. అభివృద్ధిని ఆకాంక్షించేవాళ్ళు, సంక్షేమాన్ని ఆకాంక్షించేవాళ్ళు, తర్వాత బాధితులు. 19 నుంచి 24 బాధితులు, వీళ్ళు 3వ కేటగిరీ. వీళ్ళ వల్లే కదా మీకు మెజారిటీ పాపులారిటీ వచ్చి మీకు ఓట్ షేర్ పెరిగింది. ఇప్పుడు అభివృద్ధి ఉందండి. ఇప్పుడు అభివృద్ధి స్టార్ట్ చేస్తే 5 ఏళ్లకో 10 ఏళ్లకో 20 ఏళ్లకో దాని ఫలాలు అందుతాయి. ఒక చెట్టు విత్తనం వేసిన తర్వాత 5 ఏళ్లకో 3 ఏళ్లకో వచ్చినట్టు వస్తుంది. సో ఈ లోపల అభివృద్ధి ఆకాంక్షించే వాళ్ళు ఇమ్మీడియట్గా ఏపీలో కూర్చోరు. వాళ్ళు ఇమీడియట్గా పక్క రాష్ట్రాలకు వెళ్ళి ముందు వాళ్ళ లైవ్లీహుడ్ కావాల్సినవన్నీ ఏర్పాట్లు చేసుకుంటారు. అది వ్యాపారం అనండి, ఉద్యోగం అనండి. సో వాళ్ళని మనం అడ్రస్ చేయడం వలన వాటి మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం వలన పెద్ద ప్రయోజనం ఉండదు. రెండోది సంక్షేమం. సంక్షేమం గురించి ఆలోచించే ఒక ప్రభుత్వం కన్నా ఇంకో ప్రభుత్వం, ఇంకో ప్రభుత్వం కన్నా ఇంకో ప్రభుత్వం ఎప్పుడూ ఆ కేటగిరీ ఆఫ్ పీపుల్కి బెనిఫిట్ ఇస్తూనే ఉంటుంది. ఒక 5 ఏళ్లలో వాడు 10,000 సంపాదిస్తే ఇంకో 5 ఏళ్లలో 15 సంపాదిస్తాడు, ఇంకో 5 ఏళ్లలో 20,000 సంపాదిస్తాడు. వాడికి ఇచ్చే బెనిఫిట్ వాడికి వస్తుంది. సో వాడికి ఏం నష్టం రాదు. ఏ ప్రభుత్వం ఉన్నా వాడికి ఏం నష్టమేం రాదు. మూడోది ఉన్నది చూసారా, 19 నుంచి 24లో బాధితులు, వైసీపీ బాధితులు అనండి, రాజకీయ బాధితులు అనండి, ఎవరైనా కానివ్వండి, అది టీడీపీ వాళ్ళు అవ్వచ్చు, బీజేపీ వాళ్ళు అవ్వచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఆస్తులు పోగొట్టుకున్నారు సార్, కుటుంబాలు పోగొట్టుకున్నారు సార్, వాళ్ళు చేయని తప్పులకి వాళ్ళు శిక్షలు అనుభవిస్తున్నారు సార్. నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, అందులో నేను కూడా ఒకడిని. నేను అమెరికాలో చదువుకుని అమెరికాలో ఉద్యోగం చేస్తూ హ్యాపీ లైఫ్ని గౌరవప్రదంగా లీడ్ చేసుకుంటే నా ఇంట్లో వేలు పెట్టేసి పూనూరు గౌతమ్ రెడ్డి అనే వ్యక్తి కెలికేసి కుటుంబాన్ని చిన్న భిన్నం చేసేసాడు. అటు కుటుంబాలు పోయిన వాళ్ళు, ఒక కుటుంబం డిస్టర్బెన్స్ అయ్యి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 15-20 కుటుంబాలు ఆ కుటుంబం వంక చూస్తాయి, ఇతనికి న్యాయం జరిగిందా లేదా ప్రభుత్వం వలన అని. అతని తప్పు చేసి శిక్ష, నేను ఏదైనా మర్డర్ చేసో, రేప్ చేసో, లేకపోతే గంజాయి అమ్మో, లేకపోతే డ్రగ్స్ అమ్మో నేను తప్పు చేశాను అనుకోండి, అందులో వెధవా, అందులో ఈ కొడుకు వెధవా, ఉమామహేశ్వర శాస్త్రి పనికిమాలినోడు, తప్పుడు పనులు చేస్తారంటారు. అదే ఉమామహేశ్వర శాస్త్రికి ఆయనకి సంబంధం లేకుండా ఆయన శిక్షణ అనుభవిస్తున్నాడు అనుకోండి, ఆయన ఆస్తులు పోయి కుటుంబంలో హ్యాపీ లైఫ్ని పోగొట్టుకుని అప్పుడు కూడా 100 కుటుంబాలు ఆయన వెనక చూస్తాయి. ఈ ప్రభుత్వం వలన అతనికి న్యాయం జరిగిందా లేదా, ప్రభుత్వం మారడం వలన ఇతనికి న్యాయం జరిగిందా లేదా, కొంత లేట్ అయినా ఎందుకు జరగట్లేదు అంటే ప్రభుత్వం పనిచేయట్లేదా అని. సార్ మీరు ఒక్కటి గమనించాలి, ప్రభుత్వ అధికారుల చర్యల వల్లనే ప్రభుత్వంలో ఉండే పార్టీకి మంచి పేరు చెడ్డ పేరు వస్తుంది. అధికారులు చెడ్డగా పనిచేస్తున్నారనుకోండి, పైన కూర్చున్నటువంటి రాజకీయ నాయకులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, డిప్యూటీ సీఎంలు కానీ, వీళ్ళు కానీ ఎవ్వరు ఎంత మంచి పని చేసినా, 24 గంటలు పనిచేసినా రోజుకి వాళ్ళకి రావాల్సినటువంటి క్రెడిట్ వాళ్ళకి రాదు. అందుకని ప్రక్షాళన జరగవలసింది ప్రభుత్వ అధికారుల విషయంలో.
అది చీఫ్ సెక్రటరీ నుంచి క్లాస్ 4 ఎంప్లాయీ వరకు అది జరగాలి. అది జరగాలంటే తప్పు చేసిన వాడికి శిక్ష అనుభవించాలి. అప్పుడు భయం క్రియేట్ అవుతుంది. భయం ఎప్పుడైతే క్రియేట్ అయిందో అన్నీ లైన్ వస్తాయి. దాన్ని కక్ష సాధింపు అన్నారు. తప్పు చేసిన వాడికి శిక్ష వేయడం అనేది కక్ష సాధింపు అన్నారు. పద్ధతిగా చేస్తున్నా అంటారు. ఇప్పుడు నా విషయంలో నేను కనీసం 5 ప్రభుత్వ అధికారుల పేర్లు చెప్పగలను విత్ ఎవిడెన్సెస్. వాళ్ళ 5 కనీసం మీరు ఇద్దరిని సస్పెండ్ చేస్తారా? చేయగలరా? ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. ఆయన ఐఏఎస్ ఆఫీసరా, ఐఏఎస్ ఆఫీసరా? ఇప్పటికీ తప్పు జరుగుతుంది నా విషయంలో. నేను ఇంత కంఠశోష చేసుకుని ప్రపంచం మొత్తానికి తెలుసు. చాలామంది పెద్ద వ్యక్తులు అన్నారు నీ విషయంలో వాళ్ళే ఇంత తప్పులు ఎందుకు చేస్తున్నారని. ఎందుకంటే తప్పు మీద తప్పుని, ఇప్పుడు తప్పులు చేయడం అలవాటైన వాళ్ళు ఎలా ఉంటారంటే ఒక చిన్న తప్పు చేశారనుకోండి, ఆ చిన్న తప్పుని కవర్ చేసుకోవడానికి ఇంకో పెద్ద తప్పు చేస్తారు. ఈ 2 తప్పుల్ని కవర్ చేసుకోవడానికి ఇంకో పెద్ద తప్పు చేస్తారు. అలా పెద్ద పెద్ద తప్పులు చేస్తారు. ఎప్పుడు వాళ్ళకి చట్టం మీద గౌరవం లేనప్పుడు, 2 చట్టంలో ఉన్న లూప్ హోల్స్ అర్థం చేసుకున్నప్పుడు, 3 వాళ్ళకి భయం లేనప్పుడు, అసలు మనం ఏం చేసినా మన ఎవడేం పేకలేడు అనే ఏం చేయలేరు, మనని సస్పెండ్ చేయలేరు, ప్రమోషన్ ఆపలేరు, ఏం చేయలేరు అన్న ఇది వచ్చినప్పుడు, భావన వచ్చినప్పుడు ఇలా చేసుకుంటూ పోతున్నారు. అసలు ప్రైవేట్ ఎంప్లాయీస్కి పర్ఫార్మెన్స్ బేస్డ్ హైక్స్ ఉంటాయి శాలరీలో. నేను సాఫ్ట్వేర్లో ఉన్నానండి. నేను ఏడాదిలో నాకు రేటింగ్ ఇస్తారు నా పని అయిన తర్వాత. నేను మంచి రేటింగ్ వచ్చిందనుకోండి నాకు శాలరీ పెరుగుతుంది. నాకు చెడ్డ రేటింగ్ వచ్చిందనుకోండి తీసి ఉద్యోగాల నుంచి బయట పారేస్తారు. నార్మల్ రేటింగ్ వచ్చిందనుకోండి శాలరీ పెంచదు. అసలు పిఆర్సీ ఎందుకండి నాకు అర్థం కాదు. పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇవ్వండి, మంచి ఎంప్లాయీకి ఎక్కువ ఇవ్వండి. ఎవరొద్దన్నాడు? తప్పు చేసిన వాళ్ళని తీసి అవతల పారాయండి. 300 మంది నిరుద్యోగులు రోడ్డు మీద ఉన్నారు కదా, ఒక 6 నెలల కార్యక్రమంలో తీసేసుకోండి వాళ్ళని. అదే ఎంప్లాయీని పెట్టుకుని ఆడికే 58 సంవత్సరాలు, వాడికే 60 సంవత్సరాలు, 62 సంవత్సరాలు, 64 సంవత్సరాలు ఎందుకు ఇస్తున్నారు నాకు అర్థం కాదు. 50 ఏళ్ళ తర్వాత ఎవడన్నా సరిగ్గా పనిచేయగలుగుతున్నాడండి వాళ్ళ రేపు? ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాడా? బీపీలు, షుగర్లు, 1,00,000 రోగాలతో ఉంటున్నారు కదా. వాళ్ళని వాలంటరీ రిటైర్మెంట్కి ఒకసారి కాల్ఫర్ చేయండి. మీరు అందరూ ఎవరైతే వెళ్ళిపోతారో వెళ్ళిపోండి బాబు, మీ అందరికీ వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చేస్తాము, మేము కొత్త వాళ్ళని వేసుకుంటామని భయం రావాలి సార్. ఇప్పుడున్న స్టాఫ్లో చాలామంది కాదు, 95% భయం లేదు. మీరు ఎంక్వైరీ చేయండి. నేను చెప్పింది తప్పు అయితే సెక్రటేరియట్ ముందు నుంచుంటా నేను. ఎంప్లాయీస్ అందరినీ వచ్చి నన్ను ఒక్కొక్క కొరడా దెబ్బ కొట్టమనండి. నేను చెప్పింది తప్పు అని వాళ్ళు నిరూపించగలిగితే కొరడా దెబ్బలు తినడానికి నేను సిద్ధంగా ఉన్నా. కాదు అని వాళ్ళు చెప్పగలరా? నాకు సంబంధించిందే నేను చెప్తున్నా. 7 ఏళ్ల నుంచి నేను ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరుగుతున్నా, రకరకాల ఎవిడెన్సెస్తో పెట్టుకుని. ఇంతవరకు నాకు రూపాయి న్యాయం జరగలేదండి. కొత్త సమస్యకు ఇంకో కొత్త సమస్య వాళ్ళు తీసుకొస్తున్నారు. పూనూరు గౌతమ్ రెడ్డి చేసి పక్కకు తప్పుకున్నాడు, వీళ్ళు కూడా కోర్టులో అబద్ధాలు చెప్తున్నారు. ఇంకేం చెప్పాలి నేను? చివరికి మినిస్టర్ గారు ఫోన్ చేస్తే మినిస్టర్ గారికి కూడా అబద్ధం చెప్తున్నారు. ఐఏఎస్ ఆఫీసర్ అయ్యండి. ఇంతకన్నా దౌర్భాగ్యం కూడా ఏమైనా ఉందా? ఐఏఎస్ ఆఫీసరు మినిస్టర్ గారు ఫోన్ చేస్తే ఆయనకి అబద్ధాలు చెప్పేస్తున్నారు. నిజాలు దాచడం ఒక రకం, తను చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి అబద్ధాలు చెప్పడం, ఇక ఇంత బరి తెగించేసారు అధికారులు. మీరు అటువంటి అధికారులను పెట్టుకుని ఏదో సాధించాలి, 2047 విజన్ అంటున్నారు. నాకేమో అర్థం కావట్లేదు. అసలు 2030 వరకు కూడా ప్రజల్లో మంచి ఒపీనియన్ ఉంటుందో లేదా? నేను మంచి పాజిటివ్ ఉద్దేశంతో చెప్తున్నానండి, నేను విమర్శించట్లేదు దయచేసి. అయ్యా గ్రౌండ్ రియాలిటీ మీకు విన్నవిస్తున్నా. అయ్యో మీరు ఇంద్రులు సూర్యులు అని పొగడడానికే నాకేం పదవక్కర్లా. ఏ కార్పొరేషన్ చైర్మన్, మినిస్టర్ పదవో, లేకపోతే నేను ఒక 50 కోట్లు సంపాదించుకున్న కాంట్రాక్టరో నాకు అక్కర్లా. నేను తినే చారన్న నాకు చాలు. పంతులు గారు నేను తినేది అంత రోజుకి 20-30 రూపాయలు విలువ చేసే అన్నం అంతే, అంతకుమించి నాకు అక్కర్లా. నేను హ్యాపీ. నేను గ్రౌండ్ రియాలిటీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఉన్నవాళ్ళు కాస్త బెటర్ మనుషులు మీరు చేయాలి, మంచి చేయాలి. ఆ సీఎం గారు అయినండి, డిప్యూటీ సీఎం గారు అయినండి, లోకేష్ గారు బాబా ఎవరినివ్వనండి. పాపం లోకేష్ రోజు పొద్దున 6ంటికి కూర్చుంటున్నాడు. ఆయనకి ఏం అవసరం అండి పాపం? 6 నుంచి 8 దాకా ఆయన వినతులు స్వీకరిస్తున్నాడు, వందల వినతులు. నాకు తెలిసి ఆయన చదువుకునే రోజుల్లో కూడా 6ంటికి లేచాడో లేదో నాకు తెలియదు. మరి ఎందుకంత కష్టపడుతున్నాడు? కానీ ఆ వినతుల్లో ఆయన తీసుకున్న 100 వినతుల్లో కనీసం 80% మంది అన్నా సాటిస్ఫై అవుతున్నారా? నాకు తెలిసి 80% పనులు కూడా జరగట్లేదని నేను చెప్పగలను. ఎందుకంటే దాన్ని మన గవర్నమెంట్లో ఉంటే రెడ్ టేపిజం కానీ, లాబింగ్ కానీ, లేకపోతే డిప్లొమాటిక్గా చేసే తప్పులు కానీ ఇలా ఉంటాయి కదా.
ఐఏఎస్లు వాళ్ళ బ్యూరోక్రసీ, ఐఏఎస్ బ్యూరోక్రసీ వల్ల కానీ న్యాయం జరగవలసిన వాడికి న్యాయం జరగట్లేదు సార్. నేను చెప్పదలుచుకున్నది అది. నా కేసు తీసుకోండి, పబ్లిక్ డొమైన్లో నేను ఏ టీవీ ఛానల్ ముందైనా ఎక్కడైనా నేను నిరూపించగలను. కానీ మీరు పూనూరు గౌతమ్ రెడ్డి శిక్షించే కెపాసిటీలో గవర్నమెంట్ ఉందా? ఒక ఐఏఎస్ ఆఫీసరే ఒప్పుకున్నాడు ఆయన్ని మేమేం చేయలేమని. ఎందుకంటే అంత ఆధారపడ్డాం ఏంటి? ఆయన ఏమనగా పూనూరు గౌతమ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ లీడరు, ఎక్స్ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్, మీ మీద సీఎం గారి మీద కేసు పెట్టిన వ్యక్తి. ఆయన మీద లీగల్ ఫ్రేమ్వర్క్లో, విత్ ఇన్ ది లీగల్ ఫ్రేమ్వర్క్లో చట్ట ప్రకారం చర్యలు తీసుకునే ధైర్యము దమ్ము ఎందుకు లేకుండా పోతున్నాయి? ఆయనకి ఏమన్నా ఒక 20 చేతులు 40 తలకాయలు 300 కాళ్ళు ఉన్నాయి ఆయనకి. ఆయనకు కూడా ఉన్నది ఒక ప్రాణమేగా. మరి నా ప్రాణం తీయడానికి ఆయన మనుషులు పంపించాడు సుపారీ గ్యాంగ్ని చంపడానికి. మరి నేను మనిషినేగా. కోర్టులో ఆయన సీనియర్ సిటిజన్ అని వాదించుకుంటున్నాడు. నేను సీనియర్ సిటిజన్ని, నాకు పెళ్ళాం బెడ్లో ఉన్నారు అని వాదించుకుంటున్నాడు. కానీ నేను తప్పు చేయట్లేదని అక్కడ చెప్పుకోవట్లే. ఆయన గవర్నమెంట్ మీద బురద జల్లుతున్నాడు. కక్ష సాధింపని. కక్ష సాధింపు అనే పదం ఎవరు తీసుకొచ్చారండి ముందు? అసలు తప్పు చేసింది ఎన్డీఏ గవర్నమెంట్. కక్ష సాధింపండి. ఒకటి తప్పు చేశాడు, వాడిని పబ్లిక్ డొమైన్లో పెట్టి వాడు చేసిన తప్పుని వివరించండి. టీవీ ఛానల్స్ ఉన్నాయి కదా, వివరించండి. ఇది వరకు వివరించారు కదా 19 నుంచి 24 వరకు. అందుకనే కదా మీరు పదవుల్లోకి వచ్చారు. ప్రజలు అది నమ్మి ఎవడు పడితే వాడు వచ్చి ఎక్కడి నుంచో వచ్చి ఓట్లు వేశారు కదా. నేనే ఒక 20 మంది నా ఫారెన్ నుంచి నా ఫ్రెండ్స్కి కాల్ చేసి పిలిపించుకున్నాను. వాళ్ళు వచ్చి లక్షలు ఖర్చు పెట్టి వేసి వెళ్ళారు. సార్ నేను చెప్పేది ఒకటే, గవర్నమెంట్లో ఆఫీసర్సు ప్రక్షాళన అంటే అందరినీ సస్పెండ్ చేయమని అనట్లా, నేను అందరినీ తీసిపారేయమని అనట్లా. తప్పు చేసిన ఇప్పుడు శరీరంలో ఏదైనా భాగంలో చిన్న ప్రాబ్లం వస్తుంది, ఈ ఆపరేషన్ చేసి ఆ భాగాన్ని తీసేయకపోతే నువ్వు బతకలేవు, శరీరం పాడైపోతుంది అని డాక్టర్ చెప్పినట్టు ఇమ్మీడియట్గా ఏం చేస్తారండి ఎవరన్నా పేషెంట్? సరే సార్ తీసేయండి అని అడుగుతాడు. అట్లాగే అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి భయాన్ని క్రియేట్ చేయలేకపోతే మీరు ఎన్ని సంక్షేమాలన్నీ చేయండి, ఎన్ని పోలవరాలన్నీ కట్టండి, ఎన్ని అమరావతులన్నా కట్టండి, నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను 29లో మళ్ళీ మీరు ఇబ్బందులు ఎదుర్కోబోతారు. ఇది జనరల్గా చెప్తున్నా. నెక్స్ట్ నేను చెప్పబోయేది ఏంటంటే ఎగ్జాంపుల్తో చెప్తా. నాకు జరిగిన అన్యాయాన్ని ఒక కేస్ స్టడీ లాగా మీకు చెప్తాను సార్. దయచేసి అందరూ కొంచెం శ్రద్ధగా వినవలసిన అవసరం లేదు. కొంచెం నాకు మీ అందరి సపోర్టు, అటు ప్రభుత్వ అధికారుల సపోర్టు, రాజకీయ నాయకుల సపోర్టు, ప్రత్యేకించి మన సిబిఎన్ గారు, డిసిఎం గారు, లోకేష్ బాబు, మంత్రులు, మీ అందరి ఆశీస్సులు కోరుకుంటున్నానండి. నేను ఏ పార్టీకి చెందలేదండి. మళ్ళీ చెప్తున్నాను, నాకు రాజకీయాలతో అసలు సంబంధం లేదు. నా ఉద్యోగం నాకు వాళ్ళతో. సరే ఇప్పుడు కేస్ స్టడీకి వస్తానండి. మా ల్యాండ్ మీద ఆయన ఒక ఫేక్ అసెస్మెంట్ నెంబర్లతో, ఫేక్ డాక్యుమెంట్స్తో ఫేక్ అసెస్మెంట్ నెంబర్ క్రియేట్ చేసుకున్నాడు. అదే ఫేక్ అసెస్మెంట్ ద్వారా పవర్ కనెక్షన్ కూడా తెచ్చుకున్నాడు. అంటే కన్స్ట్రక్షన్ చేశాడు, ఒక ఇల్లీగల్ స్ట్రక్చర్ని వేసాడు, ఎటువంటి మున్సిపల్ కార్పొరేషన్ అనుమతులు లేకుండా. అది రేకుల షెడ్డు. దానికి పార్టీ కవరింగ్ ఇచ్చాడు, పార్టీ ఆఫీస్ కింద, వైసీపీ పార్టీ ఆఫీస్ కింద. ఈ పనులన్నీ చేసింది పూనూరు గౌతమ్ రెడ్డి అనే వ్యక్తి, ఎక్స్ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్, విజయవాడలో వైసీపీ నాయకుడు. ఆయన వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ క్రిమినల్ ఇన్ స్టేట్ అని కూడా అంట. ఎందుకంటే మన సిపి గారే చెప్పారు 40 పైన క్రిమినల్ కేసులు ఉన్న గొప్ప వ్యక్తి ఆయన. సో ఆయన చేశాడు. దీంట్లో ఈయన ఈ అక్రమాలు చేశాడు. వీటికి సపోర్ట్ చేసింది ఒక రెవెన్యూ ఇన్స్పెక్టరు, తర్వాత ఒక అసిస్టెంట్ సిటీ రెవెన్యూ, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ రెవెన్యూ ఇది చేశారు. అప్పట్లో నేను 2018లో మున్సిపల్ కమిషనర్గా ఉన్నటువంటి జే నివాస్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఫైనాన్స్లో ఉండగా ఆయనకి నివేదించాను. ఆయన ప్రాపర్గా లీగల్ వర్క్ చేసి ఆయన ఏదైతే ఫేక్ అవన్నీ చేశాడో అవన్నీ క్యాన్సిల్ చేసేసారు. ఆయన వీటన్ని చేసేసారు. ఆయన పూనూరు గౌతమ్ రెడ్డి సృష్టించినటువంటి ఒక ఫేక్ ప్రాపర్టీ డాక్యుమెంట్ని కూడా స్టడీ చేశారు. ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్లో కొన్నది ఆయనే, అమ్మింది ఆయనే, స్థలం వేరేది, కానీ దీనిదని చూపిస్తాడు ఆయన. అది కూడా చెప్తున్నాను నేను. ఆయనకి ఏదో ప్రాపర్టీ డాక్యుమెంట్ ఉంది గౌతమ్ రెడ్డి మీద, మీ వాళ్ళు ఎవరన్నా అమ్మారా అని చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను. అందుకని చెప్తున్నా, అమ్మింది ఆయనే, కొన్నది ఆయనే, ప్రాపర్టీ వేరేది, అది కూడా ఫేక్ ప్రాపర్టీ డాక్యుమెంటే. సరే అది కూడా ఆయన ఎగ్జామిన్ చేశారు. దాని మీద ఆయన లీగల్ ఒపీనియన్ తీసుకుని ఆయన మనకి 24/2/2018 ఒక ఫేక్ అసెస్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని రిలీజ్ చేశారు. కావాలంటే నేను అది పబ్లిక్ డొమైన్లో పెడతాను, ఎవరైనా ఇస్తాను నేను. సో అంటే భూ కబ్జా అని నెక్స్ట్ లెవెల్కి వెళ్లకుండా ఆయన ఆపగలిగారు. అక్కడ మేము సరే ఉన్నాము. ఆ ఇల్లీగల్ స్ట్రక్చర్స్ గురించి కూడా డెమాలిషన్కి ఇచ్చేశారు. కానీ ప్రభుత్వాలు మారిపోయాయి.
హైకోర్టులో కూడా ఈయనకి రిలీఫ్ రాలేదు, ఈయనకి అగెనిస్ట్గానే రిలీఫ్ వచ్చింది. అయినా దాన్ని ఇంప్లిమెంట్ చేసే దమ్మున్న ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా లేడు. దానివల్ల హైకోర్టు ఆర్డర్లు ఇంప్లిమెంట్ చేయబడలేదు. తర్వాత ఇప్పుడు 325 గజాల స్థలం అండి. ఆయన ఫ్రాడ్లెంట్ మేనర్లో ఒక క్యాన్సిల్ అయిపోయినటువంటి అసెస్మెంట్ నెంబర్ మీద 200 గజాల స్థలానికి ప్లాన్ తీసుకున్నారండి ఆన్లైన్లో. సరే పోనీ 200 గజాలకు తీసుకున్నారు కదా, 200 గజాల్లో కట్టారా? లేదు. నేను మొత్తం 300 ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే 325 గజాల్లో S+G+2 అనేటువంటి స్ట్రక్చర్ పూనూరు గౌతమ్ రెడ్డి కట్టాడు. ఎటువంటి బిల్డింగ్ పర్మిషన్స్ లేవు. దానికి ల్యాండ్ సంగతి పక్కన పెట్టండి. మన ల్యాండ్లో మనం ఇల్లు కట్టుకున్న మున్సిపల్ కార్పొరేషన్కి బిల్డింగ్ పర్మిషన్స్ తీసుకోవాలి. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఫీజు కట్టడం ఉంటుంది, వెరిఫికేషన్ ఉంటుంది, వ్యాలిడేషన్ ఉంటుంది, అండ్ బిల్డింగ్ కట్టేటప్పుడు ప్లాన్ ప్రకారం కడుతున్నావా లేదా అని మానిటరింగ్ ఉంటుంది. మన స్థలంలో మనం ఇల్లు కట్టుకుంటాయి. ఇక్కడ జరిగింది ఏంటంటే నా స్థలాన్ని ఆయన కబ్జా చేసి ఎటువంటి మున్సిపల్ కార్పొరేషన్ పర్మిషన్స్ లేకుండా 3 అంతస్తుల బిల్డింగ్ కట్టిన విజయవాడ మున్సిపల్ కమిషనర్ కానీ సిటీ ప్లానర్ ప్రసాద్ కానీ గౌతమ్ రెడ్డినే సపోర్ట్ చేస్తారు. ఎందుకనంటే వాళ్ళు తప్పులు చేసేసారు బాగా. ఆ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకా తప్పులు చేస్తున్నారు తప్ప వాళ్ళకి భయం లేదు. పైగా మా మినిస్టర్ నారాయణ గారిని కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీని తప్పుదోవ పట్టిస్తున్నారు, ఈవెన్ సీఎం గారి ఆఫీస్కి తప్పుదోవ పట్టిస్తున్నారు. వాళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారంటే అబద్ధాలు చెప్తున్నారు. 2-3 పాయింట్లు అబద్ధాలు చెప్తున్నారు. అన్నీ అబద్ధాలే. నేను అబద్ధాలను నిరూపించగలను. లేకపోతే నా ప్రకారం నమ్మే చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి. నేను అబద్ధాలు చెప్పకపోతే గవర్నమెంట్కి నేను పదం వాడకూడదు, అయినా వాడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. నేను ఇంత ఫ్రస్ట్రేషన్లో చెప్తున్నా. చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు ఎవరి మీద అయినా? నేను ఇన్ని వీడియోలు రిలీజ్ చేస్తుంటే చర్య తీసుకున్నాడు గౌతమ్ రెడ్డి. ఏంటి నా మీద మర్డర్ అటెంప్ట్ చేశాడు. ఎత్తి లోపలేయకుండా ఇంకా ఏంటి ఆడి కోర్టు అవకాశాలు ఎందుకు ఇస్తారు నాకు అర్థం కాదు. అంటే తప్పులు వాళ్ళే చేసేస్తారు, మర్డర్లు వాళ్ళే చేసేస్తారు, అన్నీ వాళ్ళే తిరుగుతూ ఉంటారా బయట? డబ్బు ఉంటే చాలా, ఒక పార్టీ ఫ్లాగ్ ఉంటే చాలా. ఆయనకి చాలామంది టీడీపీ నాయకులు కూడా సహాయం చేస్తున్నారని బయట సమాజం అనుకుంటోంది. ప్రజలు చెప్తున్నారు. ఆ పేర్లు నేను చెప్పడం నాకు ఇష్టం లేదు, నేను చెప్పను. మీ నాయకులు మీకోసం కమిట్మెంట్గా పనిచేయట్లేదు. టీడీపీ నాయకులు లాలూచి రాజకీయాలు జరుగుతున్నాయి. దీన్ని నివారించండి. సరే నేను పక్కకు వస్తా. ఒక 325 గజాలు చేశారు, దానికి ఎటువంటి బిల్డింగ్ పర్మిషన్స్ లేవని చెప్తున్నాను. ప్రాపర్ ఈ లీగల్ పర్మిషన్స్ లేవు. ఉన్నాయని నిరూపిస్తే నేను ఆస్తి వదిలేసి వెళ్ళిపోతానండి. గవర్నమెంట్కి రాసి ఇచ్చేసి వెళ్ళిపోతాను. ఈ సవాల్ని స్వీకరించే దమ్ము ధైర్యం ప్రభుత్వ అధికారులకు ఎవరికన్నా ఉందా? పబ్లిక్గా చెప్తున్నా నేను స్టేట్మెంట్. కావాలంటే బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వగలను. సరే, బిహైండ్ ది స్క్రీన్స్ ఏం చేశాడు ఆయన? ఒక 325 గజాల్లో 200 గజాలకి ఒక ప్లాన్ తీసుకున్నాడు. అది కూడా ఇల్లీగల్ ప్లాన్. ఏది? ఒక డాక్యుమెంట్ ఫోర్జరీ అని పోలీసులు ఛార్జ్షీట్ వేసిన, కోర్టులో ఛార్జ్షీట్ వేసిన డాక్యుమెంట్ వాడి క్యాన్సిల్ అయిపోయిన ఒక ప్రాపర్టీ అసెస్మెంట్ నెంబర్ని యూజ్ చేసి ఆయన తీసుకున్నాడు. పోనీ అదేనా 200 గజాల్లో కట్టాడా? లేదు. మళ్ళీ ఇంకో 100 గజాలు కనిపిస్తుంది కదండి. నేకెడైకే 100 గజాలు కనిపిస్తుంది, నేకెడే లేదు. పోనీ నేను అల్లరి చేస్తుంటే మున్సిపల్ కమిషనర్, అప్పుడు మున్సిపల్ కమిషనర్ పొండాల్కర్ గారు అని ఉండేవారు, ఇప్పుడు శ్రీకాకుళం కలెక్టర్ గారు, ఆయన చేశాడు బిహైండ్ ది స్క్రీన్స్ 100 గజాలకి వేరే బిల్డింగ్ ప్లాన్ ఇచ్చాడు. అది కూడా ఫేక్ డాక్యుమెంట్ బేస్డ్, ఫేక్ అసెస్మెంట్ నెంబర్ బేస్డ్. అండ్ ఫీజులు ఏవి కట్ల గవర్నమెంట్కి. చాలా విచిత్రమైన పని. ఫీజులు కట్ల, గవర్నమెంట్కి నష్టం. వీళ్ళు చేసే పనుల వలన గవర్నమెంట్కి ఆదాయం నష్టం, గవర్నమెంట్కి చెడ్డ పేరు, అండ్ ఈ కబ్జాదారులకి, ఈ అవినీతి పరులకి లాభం. ఇది ఈ మొత్తం ఇలాంటి కొన్ని 100 జరుగుతున్నాయి. దీనికి ఒక కమిటీ వేయండి, దాని ప్రకారం విచారించండి. పోనీ 100 గజాలకి ఇచ్చాడు అంటే ఇప్పుడు ఇక్కడ 2 లీగలా ఇల్లీగలా ప్లాన్స్ పక్కన పెడదాం. భూమి మీద 325 గజాల్లో ఎన్ని ఉండాలండి? 2 ప్లాన్స్ ప్రకారం 100 గజాల్లో ఒక ఇల్లు ఉండాలి, 200 గజాల్లో ఒక ఇల్లు ఉండాలి. కానీ ఒకటే ఇల్లు ఉంది ఏంటండి? S+G+2. మరి దీని గురించి ఎందుకు మాట్లాడరండి? గ్రౌండ్లో ఒకటి ఉంది, దానికి ఎటువంటి ప్లాన్స్ లేవు. తప్పుడు ప్లాన్స్, ఇల్లీగల్ ప్లాన్స్ 2 ఉన్నాయి. అవి గ్రౌండ్ మీద రియాలిటీ రాలేదు. అంటే ప్లాన్స్ ఏమో భూమి మీదకి రాలేదు, భూమి మీద ఉన్న దానికి ప్లాన్స్ లేవు. ఇంత పబ్లిక్గా జరుగుతూ ఉంటే నేను హైకోర్టులో కేసులు వేస్తే ఇల్లీగల్ స్ట్రక్చర్ అని, కాగితం ముక్కలు అదేంటి 100 గజాల ప్లాన్ మీద 200 గజాల ప్లాన్ మీద అఫిడవిట్లు వేస్తాడు ఏంటండి మున్సిపల్ కమిషనర్? అంటే కాగితాల్లో ఉన్నది ఇంపార్టెంటా, గ్రౌండ్ రియాలిటీస్ ఇంపార్టెంటా? చెప్పండి, నాకు తెలియగలుగుతాను. గ్రౌండ్ మీద ఏది ఉంది,
కాగితాల్లో ఏమన్నా ఆయన ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఎన్నాళ్ళు ఉంటానో నేను వెళ్ళిపోతాను, కోర్టు నన్ను ఏమైనా శిక్షిస్తుందా, ఐఏఎస్ ఆఫీసర్ని, నాకు ఇమ్యూనిటీ ఉందని ఆయన అంటాడు. సిటీ ప్లానర్ ప్రసాద్ అని ఉంటాడండి, ఆయన అసలు ఈ మొత్తం ఈ తప్పుడు పనులకన్నిటికీ మూల కారణం ఆయనే. కింద స్టాఫ్ని పై స్టాఫ్ని అందరినీ మేనేజ్ చేస్తూ ఆయన రాసిస్తాడు, తప్పుడు అఫిడవిట్ వేస్తారు. ఆయన అంటాడండి లాస్ట్ గవర్నమెంట్లో 2x2 11 అన్నాను, ఇప్పుడు 2x2 ఈ గవర్నమెంట్లో 15 అంటాను, అంతేగాని 2x2 నేను ఎప్పటికీ 4 అని నేను అన్నాను. నేను ఒకసారి తప్పు చేశానా, నాకు దానికే శిక్ష పడలా, ఇంకో పెద్ద తప్పు చేస్తా, చేసుకుంటూ పోతా, నన్ను సస్పెండ్ చేయించగలవా, కనీసం నన్ను ఈ పోస్టులోంచి కదిలించగలవా? ఇట్లా సుమారు 4,000 అక్రమ నిర్మాణాలు ఉన్నాయి ఆ విజయవాడలో లాస్ట్ గవర్నమెంట్లో. అన్నీ తప్పుడువే, అవన్నీ మేమిచ్చినవే. ఆయన ఒప్పుకుంటున్నాడు చక్కగా విత్ ఇన్ ది వాల్స్ ఆఫ్ ది రూమ్లో, అన్నీ మేమిచ్చినవే, మాకు తెలియదా ఏంటి, నీకు చేతనైతే కోర్టుకెళ్ళి అన్నాడు. కోర్టుకెళ్ళా, పోనీ కోర్టుకన్నా నిజాలు చెప్పాలి కదండి, కోర్టు కూడా అబద్ధాలు చెప్తున్నాడు ఆయన. భూమి మీద ఏముంది, పేపర్లో ఏముంది, పేపర్లో ఉన్నది భూమి మీద లేదు, భూమి మీద ఉన్నది పేపర్లో లేదు. పేపర్ బేస్ చేసుకుని కోర్టులో అఫిడవిట్ ఇస్తున్నాడు. ఇప్పుడు రేపు నేను కోర్టులో కేసు గెలుస్తానండి, 100 గజాల స్థలంలో ఉన్నది అక్రమ నిర్మాణం కొట్టేయి అని కోర్టు తీర్పిచ్చింది అనుకోండి. మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు అక్కడ నా స్థలంలో నిర్మించబడిన 100 గజాల్లో నిర్మించబడిన ఒక బిల్డింగ్ని చూపించమనండి, లేదు కదా. అంటే కోర్టు ఆర్డర్ కూడా వేస్టే. ఓ 10 ఏళ్ళు నేను కష్టపడిన కోర్టులో, కోర్టు ఫీజులు వేస్ట్, టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్, మనీ వేస్ట్. సరే 200 గజాల స్థలంలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణం కొట్టేయని తీర్పిచ్చిందండి. నా స్థలంలో 325 గజాల స్థలంలో 325 గజాలకి సంబంధించిన బిల్డింగ్ ఉంది. అక్కడ 200 గజాల స్థలం ఎక్కడుంది, ఆ బిల్డింగ్ ఎక్కడుంది? 200 గజాల స్థలంలో ఉన్నటువంటి బిల్డింగ్ని అక్రమ నిర్మాణం కొట్టేయని తీర్పిచ్చిందండి. పాపం ఆయన జడ్జి గారు ఇచ్చారు. పిచ్చమానోడు అమరావతిలో కూర్చుని అనుకుందాం, అసలు అది ఇంప్లిమెంట్ చేయడానికి గ్రౌండ్లో 200 గజాల్లో ఉన్న బిల్డింగ్ ఏది అంటే, నేను చెప్పేది ఏంటంటే భూమి మీద ఉన్నదానికి ఏమో ప్లాన్స్ లేవు, ప్లాన్లో ఉన్నవి భూమి మీద కాలేదు. అసలు సింపుల్ లాజిక్ కదా ఇది. దీనికన్నా పెద్ద ఆఫీసర్లు కావాలా, పెద్ద లా పాయింట్లు కావాలా? ఒక చిన్న ఆఫీసర్ని కమిషన్ కింద వేయండి, ఆయన వచ్చి చూస్తాడు ల్యాండ్లో ఏముంది, పేపర్లో ఏముంది, కోర్టు కేసులకు ఏమేశారు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి గవర్నమెంట్ ఆఫీసులకు రెస్పాన్సిబిలిటీ లేదండి ఇందులో, ఇలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళకి. తర్వాత అకౌంటబిలిటీ అంతకన్నా లేదు, తర్వాత భయం అంతకన్నా లేదు. నేను ఏం చేసినా నన్ను ఈ చంద్రబాబు గారు ఏం చేయలేరు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేయలేరు అన్నది. మొన్న నేను ఎక్కడో పేపర్లో చదివా, పవన్ కళ్యాణ్ గారు జగన్ని పొగుడుతూ అన్నారు, తప్పు మీ దగ్గర నేర్చుకోవాలి, ఈ ఎంప్లాయీస్ని ఎలా బెదిరించి పని చేయించుకోవాలో అని. నిజమే, ఎంప్లాయీస్ అందరూ అలాగే ఉన్నారు చాలామంది. జగన్ గారు చేసింది కరెక్టే, ఆ రోజున ఎంప్లాయీస్ని బెదిరించి పని చేయించుకున్నాడు, తప్పే చేయించుకున్నాడు అనుకుందాం. పోనీ ఏదో ఒక పని జరిగింది, ఈ గవర్నమెంట్లో ఒప్పు కూడా జరగట్లేదు కదా, అదే తప్పులు కంటిన్యూ అవుతున్నాయి, అందుకనే ప్రజా వ్యతిరేకం అవుతుంది. నా విషయంలో నేను ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా, కమిటీని వేసి నాకు న్యాయం చేయడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉందా? నేను తప్పని తేలితే అమరావతి సెక్రటేరియట్కి పిలిచి ఎన్కౌంటర్ చేయండి. నేను 1% కూడా తప్పులేదు నా పక్కన, కానీ 7 ఏళ్ల నుంచి మానసిక క్షోభ, డబ్బు ఖర్చు, టైం వేస్ట్, మీడియాలకు ఇంటర్వ్యూలు, కాగితాలు పట్టుకుని నేను ఆఫీసుల చుట్టూ తిరగడం, ఒక 2 బస్తాల కాగితాలు ఉన్నాయి నా దగ్గర, అది చదవడానికే టైం సరిపోదు ఇవాళ రేపు ఆఫీసర్లకి. 2 బస్తాల పేపర్స్ కలెక్ట్ చేశాను నేను 1939 నుంచి ఇవాళ దాకా. మేము కరెక్ట్గా చేసిన కాగితాలు, గౌతమ్ రెడ్డి చేసిన పనికి పనులన్నీ కూడా, తప్పుడు పనులు కూడా నేను నిరూపించగలను. పాలు నీళ్లు విడగొట్టి నేను చూపిస్తాను నేను కావాలంటే. ప్రభుత్వం ముందుకు రమ్మని నేను విజ్ఞప్తి చేస్తున్నా, నాకు న్యాయం చేయమని చేస్తున్నా. మేమందరం ఎందుకు బాబు గారు రావాలి, పవన్ కళ్యాణ్ గారు రావాలి అని కోరుకున్నాం? ఎంతో కొంత ప్రజలకి న్యాయం జరుగుతుంది, ఆయన మంచి పనులే చేస్తారు, చెడుని ఎక్కడ ఎంకరేజ్ చేయరు అని. అరే మినిస్టర్లకే అబద్ధాలు చెప్తుంటే ఐఏఎస్ ఆఫీసర్లు ఇంకా అంతకన్నా ఘోరమే ఉందండి. నా విషయంలో నేను పోలీస్ కేసు పెట్టాను, ఎంక్వైరీ చేశారు, పోలీసులు ఛార్జ్షీట్ వేశారు. అసలు ఆయన ఛార్జ్షీట్ వేయలేదని చెప్తున్నాడండి ఐఏఎస్ ఆఫీసరు మినిస్టర్ గారికి. ఎవరంటే ఇక్కడ మినిస్టర్ గారు నారాయణ గారు, ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి ప్రజెంట్ మున్సిపల్ కమిషనరు ధ్యాన్ చంద్ర గారు. పోలీస్ కేసు పెట్టారు కానీ ఛార్జ్షీట్ వేయలేదా? ఛార్జ్షీట్ చూడలేదు ఆయన? ఛార్జ్షీట్లు చక్కగా రాశారు కదా, అది ఫోర్జరీ డాక్యుమెంట్ అని. పోలీసులు అంత పిచ్చోళ్ళే చేశారా? డిపార్ట్మెంట్లో ఏదైనా మంచి చేసింది అనుకోండి, ఆబ్వియస్గా ఆపోజిషన్ పార్టీ వాళ్ళకి నొప్పి కలుగుతుంది.
అది రాజకీయ నాయకుడు అనివ్వండి, తప్పుడు చేసేవాళ్ళని వెంటనే డిపార్ట్మెంట్ని భయపెడతాడు. అది ఆబ్వియస్. అది నా మీద అటెంప్ట్ మటర్ దాకా ఎందుకు వెళ్ళాడండి? అతను లీగల్లీ కరెక్ట్ అయితే నన్ను ఎలిమినేట్ చేస్తే ఇంకా నన్ను నోరెత్తేవాళ్ళు లేడని. సార్, మున్సిపల్ కార్పొరేషన్ని ప్రక్షాళన చేయండి. పర్టికులర్గా నేను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ చెప్తున్నా. అందులో ఉన్నటువంటి పై ఆఫీసర్, ఈవెన్ కమిషనర్ కానీ కూడా అడగండి ఎక్స్ప్లెనేషన్ అండ్ ప్రూవ్ చేయమనండి ఆయన కాగితాలతో. సివిల్ కోర్టులో ఒక ఇదేంటి కేసు ఉందండి అంటాడు. అసలు సివిల్ కోర్టు లేదు, కేసు లేదు. ఇన్ని అబద్ధాలా? మున్సిపల్ కమిషనరు నారాయణ గారికి ఇన్ని అబద్ధాలు చెప్తాడా? చేయలేకపోతే చేయలేనని చెప్పండి. నేను అసమర్థునే, నిస్సహాయాన్ని. నాతో ఏం చెప్తాడు గదిలో? ఆ పెద్ద పెద్దలతో నేను ఎందుకు పెట్టుకోవాలి? నాకు అసలు ఈ పోస్ట్ కూడా ఇష్టం లేదు, నేను కలెక్టర్ అయిపోవాలి, సిఎస్ అయిపోవాలి అని చెప్తాడు నాకు ఒక విత్ ఇన్ ది 4 walls. అలా వచ్చేస్తాయి వాళ్ళకి, ఏం చేసినా ఏం చేయకపోయినా. ఐఏఎస్ ఆఫీసర్ కూడా అకౌంటబిలిటీ లేదా అండి? ఇంకా అప్పుడు ఆయనకి ఐఏఎస్ ఆఫీసర్కి క్లాస్ 4 ఎంప్లాయీకి ఉన్న తేడా ఏంటి నాకు అర్థం కాదు. నేను ఇంత పబ్లిక్ డొమైన్లో కాగితాల చుట్టూ తిరుగుతూ, కోర్టుల చుట్టూ తిరుగుతూ, మీడియా చుట్టూ తిరుగుతూ ప్రతి చోట నా విషయాన్ని పబ్లికైజ్ చేస్తుంటే నాకే న్యాయం జరగట్లేదంటే, ఇంత చేయలేని వాళ్ళు ధనం, టైము, మనీ అన్నీ వేస్ట్ చేసుకుని నేను ఇంత కష్టపడుతుంటే గత 8 ఏళ్ల నుంచి నాకేం న్యాయం జరగనప్పుడు ఇంత చేయలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి అసలు న్యాయం జరుగుతుందా వాళ్ళ జీవితకాలంలో? అంటే గవర్నమెంట్లో ఉన్నటువంటి ఆఫీసరు ఇండైరెక్ట్గా కరప్షన్ని, తప్పుడు విధానాలని ఎంకరేజ్ చేస్తున్నారా? నేను అడుగుతున్నానండి. దయచేసి విన్నవిస్తున్నా ముఖ్యమంత్రి గారికి, వారి మంత్రివర్గ సహచరులకి, మంచిగా పనిచేసేటువంటి ఆఫీసర్లకి, నాకు కేసుని తీసుకుని కేస్ స్టడీ కింద చూసి నాకు న్యాయం చేయండి తొందరలో. ఇంతే. నేను ఏ ప్రభుత్వానికి విమర్శించడం కాదు, గ్రౌండ్ రియాలిటీని మీకు విన్నవిస్తున్నా అంతే. ట్రై టు టేక్ దిస్ యాజ్ అ పాజిటివ్ నోట్. విమర్శిస్తున్నాడు కదా అని నా మీద ముద్ర వేసేయకండి. నమస్కారం అండి. థ్యాంక్స్ అండి.